మెదక్ జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రైతులు ఎలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. బుధవారం నర్సాపూర్ మండలం తుల్చారంపేట్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని నివేదికలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే 250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని, మిగతా ధాన్యాన్ని కూడా ఈ రోజు సాయంత్రం కల్లా తరలిస్తామని వెల్లడించారు. రైతులు అధైర్యపడకుండా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, మధ్యవర్తులకు ఆశ్రయించవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ విలేజ్ తుల్జారంపేట్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడిని కూడా నిన్న మనకి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. నిన్న జరిగిన వర్షంలో కొద్దిగా ప్యాడీ ఎఫెక్ట్ అయింది. కానీ చూసుకుంటే జస్ట్ మనకి కింద కొద్దిగా అది తడిచింది. అది కూడా పైన మనం ఇదే రివర్స్ చేసి అరబెట్టినాక మనం మొత్తం సెట్ చేసి మిల్కి పంపించాము. ఇది విలేజ్ కాకుండా మిగతా మండలాల్లో కూడా ప్లస్ మొత్తం జిల్లాలో నిన్న జరిగిన వర్షంలో దాదాపు 400 మెట్రిక్ టన్ ఎఫెక్ట్ అయిన మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. అది అంతా ప్యాడీ కూడా మనం తీసుకొని ప్రయారిటీ బేసిస్ మీద లోడింగ్ చేసి పక్కనే ఉన్న బాయిల్డ్ మిల్కి ట్యాగ్ చేసి పంపించడం జరిగింది. సో మా జిల్లా ప్రశాసన తరఫు నుంచి రైతులకి విజ్ఞప్తి, తడిచిన ధాన్యం ఉన్నా ఏదైనా ఉన్నా మనం తీసుకుంటున్నాము. సో అట్లాంటి భయపడాల్సిన ఏం అవసరం లేదు. అకాల వర్షం పడితే ఒకవేళ అనవసరంగా ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని కూడా మనం బాయిల్డ్ మిల్స్ వాళ్ళతో కోఆపరేట్ చేసి తీసుకుంటున్నాము. సో ఇప్పటివరకు ఈరోజు డ్యామేజ్ అయిన ప్యాడీకి మనం దాదాపు 250 మెట్రిక్ టన్ ఆల్రెడీ మధ్యాహ్నం రిపోర్ట్ వరకు కలెక్ట్ చేసాము. సాయంత్రం వరకు అది కూడా పూర్తిగా షేప్లో మనం కలెక్ట్ చేస్తాం. సో దాంట్లో ఎవరైనా కొంతమంది అనవసరంగా ప్రచారం చేస్తే తీసుకోవట్లేదు, అది అయింది, ఏం ఒప్పుకోకూడదు. మనం అంతా డిస్ట్రిక్ట్ ప్రశాసన తరఫు నుంచి ఆర్డీఓస్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, ఎంపీడీఓస్ ఉన్నారు, అందరూ ప్రతి పీపీసీ సెంటర్ నుంచి రిపోర్ట్ తీసుకొని ఎంత డ్యామేజ్ అయింది, ఎంత ప్రయారిటీకి పంపించాలి, ఏ మిల్కి పంపించాలి, అంత డీటెయిల్స్ మనం తీసుకొని ఈరోజు మొత్తం వార్ ఫిట్టింగ్ బేసిస్లో పని చేస్తున్నాము. ఇంకా 10 రోజులకి మా జిల్లాలో ఇది ధాన్యం సేకరణ నడుస్తుంది. కాబట్టి అప్పుడే కూడా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. సో మా తరఫు నుంచి రైతులకి ఒక హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు క్లోజ్ చేస్తారు. ఇది రేపు అవుతుంది. ఇంకా బ్యాగ్స్ కూడా ఉందా? లేదు మేడం, ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది కదా. 2 వెహికల్స్ వస్తే క్లోజ్ అవుతుంది. 1500 జరుగుతుంది మేడం. ఇప్పుడు ఒకటి వస్తుంది మేడం, ఈరోజు రేపటితో క్లోజ్ అవుతుంది. ఏం మిల్కి ట్యాగ్ చేసాము, ఇది ఇక్కడనే ఉంటుంది. పక్కన షాయి అని పక్కన 1 కిలోమీటర్ కూడా అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.